థ్యాంక్ యూ అధ్యక్ష. రాంభూపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, మీరు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, సార్ జలయజ్ఞం ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్ అయిందంటే మాత్రం ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని మాత్రం మనం అందరం కూడా ఖచ్చితంగా మహానుభావుని ఖచ్చితంగా స్మరించాల్సిన అవసరం ఉంది. నేను 1985లో ఎమ్మెల్యే అయిన మొదలుపెట్టిన తర్వాత గోర్కల్ రిజర్వాయర్ కోసం ఎంతో పోరాటం చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు 2024 ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆ ప్రాజెక్టును గురించి సాధించలేని పరిస్థితి. దివంగత నేత ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా ఆయనతో శంకుస్థాపన చేసిన తర్వాత కూడా జియాలజికల్ సర్వే దాంట్లో రిపోర్ట్స్ రాకపోవడం, దాంట్లో చాలా ఇబ్బంది జరగడం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఎలక్షన్ల కంటే ముందు క్యాంపెయిన్లో పాణ్యానికి సంబంధించిన వరకు ఆడ మీటింగ్లో ఇక్కడ సంబంధించిన వరకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం అధికారం లేకొచ్చిన వెంటనే గోర్కల్ రిజర్వాయర్ శాంక్షన్ చేయాలని అడిగిన వెంటనే ఆయన నేను ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. కానీ అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలు అంటూ ప్రాజెక్టులు తీసుకొని వస్తే గోర్కల్ రిజర్వాయర్ ఆ లిస్టులో లేకపోవడం, అసెంబ్లీలో ఆయన అనౌన్స్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి అన్నా మీరు ఆ రోజు ఎలక్షన్లో మాట చెప్పినాం, మనం ఇవ్వలేదంటే మాత్రం ఆయన ఇమ్మీడియట్గా పొన్నా లక్ష్మయ్య గారితో ఇరిగేషన్ మినిస్టర్తో పోయి చెప్పు నేను చెప్తానని చెప్పి ఆయన అసెంబ్లీలో అప్పటికప్పుడు గోర్కల్ రిజర్వాయర్ గురించి 600 కోట్లు ఇమ్మీడియట్గా కూడా శాంక్షన్ చేయమని చెప్పి ఆ రోజు అసెంబ్లీలోనే ఎమ్మడే ప్రజల ముందర మాట చెప్పినామనే ఉద్దేశంతో శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. అంటే ఆయన తనయుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి ఈరోజు రాయలసీమకు సంబంధించిన వరకు పోతిరెడ్డిపాడు దగ్గర 80,000 క్యూసెక్లు పెంచి మొత్తం ఏదైతే ఫ్లడ్లో వాటర్ రావడానికి అవకాశం ఉందో ఇమ్మీడియట్గా ఈ గోర్కల్ అయితేనేమో అవుకు రిజర్వాయర్ అయితే ఇవన్నీ నింపుకోవడానికి వితిన్ 3 monthsలోనే నింపాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంత ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ, ఇంకొక విషయం అధ్యక్ష, మనం అందరం కూడా ఒకటి ఆలోచించాల్సింది ఒకటే, దేవుడు ఈరోజు కరుణించడం వల్ల అయితేనేమి మన ఒక విధంగా మాకు రాయలసీమ వాసులు మేమందరం కూడా ఒక విధంగా మాకు 850 అడుగులకు మించుతూ ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు దగ్గర మాకు ఎస్ఆర్బీసీకి నీళ్లు రాని పరిస్థితి. పొరపాటు అంతవరకు లెవెల్ డౌన్ అయితే మాత్రం మేము ఎవరం కూడా వాటర్ తీసుకోవడానికి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం మాత్రం దేవునికి మేమందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాళ్ళు మొత్తం కరెంటు కింద నీళ్లు తీసుకపోతేనే కూడా ఎప్పటికప్పుడు దేవుడు మాత్రం మా మీద కరుణించి మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండడంతోనే మేము ఈ రోజు వరకు కూడా మేము గోర్కల్ రిజర్వాయర్లో 11 TMCలు వాటర్ పెట్టి అవన్నీ కూడా ఈ రోజు వరకు కూడా ఇబ్బంది లేని పరిస్థితి. అంటే రాజు మంచివాడైతే మాకు ఒక ఆయన కాశీరెడ్డి ఆయన అవధూత అని చెప్పిన ఏదైనా ఆయన అడిగితే నీకేమైనా ఒక దృఢమైన సంకల్పం ఉందా లేదా అని చెప్తాను. అంటే నేను ఎందుకు నాయన అడగడం జరిపింది అంటే నీ మనసులో నువ్వు ఏదైనా చేయాలనే ఓ దృఢమైన సంకల్పం ఉంటే ఆ సంకల్ప బలానికి దేవుడు కూడా ప్రకృతి రెండు కూడా కరుణించారు. అదే మనకి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు రైతులకు అందరికీ కూడా మంచి చేయాలనే ఒక దృఢమైన సంకల్పం ఉంది. కాబట్టి ఈ సంకల్ప బలానికి దేవుడు ప్రకృతి రెండు కరుణించి మంచి వర్షాలు పడే పరిస్థితి ఈరోజు మంచి పరిపాలన చేసే విధంగా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడనే ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా బీసీ మంత్రి గారు ఉన్నారు. సార్ ఒక్కసారి మీ దృష్టికి సభాపతిగా ఇక్కడ ఉండే మంత్రుల దృష్టికి తీసుకొచ్చాడు. ఆ గోర్కల్ రిజర్వాయర్ కొద్దిగా ఏదైనా రిపేర్ మెయింటెనెన్స్ ఉంటే అవన్నీ కూడా చేయండి. దాంతోపాటు పానీయానికి సంబంధించిన వరకు లో లెవెల్లో మామూలుగా రైతులకు పంట కాలువ అనేది కూడా ఆ రోజు మన వాళ్ళు ఇంజనీర్లు చేసిన తప్పు వల్ల అయితే లో లెవెల్లో
నువ్వు మన కాలువలు తీసుకుపోవడం వల్ల భూములు హైట్లో ఉన్నాయి, వాళ్ళకు నీళ్లు వాడని ఇబ్బంది ఉంది. దాన్ని ఒక్కసారి పరిశీలించమని ఇరిగేషన్ మంత్రి గారు అదే మాకు గడివేముల మండలానికి 1 మినిట్ అధ్యక్ష, మాకు గడివేముల మండలానికి సంబంధించిన వెలగమా డ్యామ్ దగ్గర 10 సంవత్సరాల నుంచి ఆ వెలగమా డ్యామ్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు దగ్గర ఆ కెనాల్ చేయడానికి 5 కోట్ల రూపాయలు కూడా డబ్బులు ఇస్తామని వాళ్ళు కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మంత్రి గారు దాన్ని టెండర్ పిలిపేయమని అడుగుతూ, అదేవిధంగా గోర్కల్ రిజర్వాయర్కు భూములు ఇచ్చిన రైతులు చాలా మంది పేద రైతులు అక్కడ అందరూ, వాళ్ళందరినీ కూడా ఆ రిజర్వాయర్లో ఈ మన ఫిషర్ మ్యాన్ సొసైటీ ఉంది, దాంట్లో వాళ్ళందరినీ కూడా మెంబర్లు చేయడానికి ఖచ్చితంగా మన మంత్రి గారు కూడా వాళ్ళని మెంబర్లు చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం మీకు ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటకృష్ణ ప్రసాద్ గారు, ఎనర్జీ. వెంకటకృష్ణ ప్రసాద్.